యూబ్లెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి. నమస్తే, వెల్కమ్ టు JSW టీవీ. సో ఇవాళ మనతో ఉన్నాం ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారితో. సో వారిని అడిగి, ఇప్పుడు రీసెంట్ గా మనకి చాలా వర్షాలు కురుస్తున్నాయి, చాలా నష్టాలు జరుగుతున్నాయి. సో దాని గురించి మనకి మెట్టు సాయి కుమార్ గారు ఏమనుకుంటున్నారు, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అసలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి మెట్టు సాయి కుమార్ గారు. నమస్కారం. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, లేకపోతే ఈజీగానే సాఫీగానే సాగిపోతుందా? రాజకీయ చదరంగం చాలా డిఫరెంట్ ఉంటుంది మేడం. ఏది అమాంతంగా రాదు, ఏది అమాంతంగా ఉండదు. మన నైపుణ్యం, మన చతురత, మన వాగ్దాటి, మన వాక్చాతుర్యం సమయం బట్టి చేయే పక్షంలో ముందుంటుంది. ఎవ్వరు ఊరికి రాదు, ఊరికి వస్తే ఉండలేదు. మెట్టు సాగిన వ్యక్తి కష్టపడని తెలిసి అందరూ తెలిసే విషయం. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ అధికారాన్ని ఏ విధంగా నేను ముందుకు తీసుకెళ్ళాలి, నా వల్ల ఎంతమంది నేను న్యాయం చేయగలుగుతున్నాను, ఎన్ని సమస్యలను పరిశీలించగలుగుతున్నాను, ఎంతమందికి నేను సేవ ముఖ్యం. అది ముఖ్యం. అది మీరైన పని, నేను పర్లేదు. మీరు ఒక యాంకర్గా ఉన్నారు. మీ లక్ష్యం ఏంటి? మంచి ఇంటర్వ్యూ చేయాలి, ప్రజల పక్షంగా పనిచేయాలి, ప్రజల పక్షానికి సమస్య తెలియజేయాలి. అదేవిధంగా వారి యొక్క జీవితాలను ప్రజలు తెలుసుకుంటే ఒక మంచి వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తే వారి యొక్క జీవితంగా ముందుకెళ్ళని చెప్పే విధానం మీకు ఉంటుంది కదా మేడం. దాన్ని ముందు తీసుకెళ్ళాలంటే మీ నైపుణ్యాన్ని మీరు చూపించాలా? మీ జనరేషన్లో నేను అంతనే నా నైపుణ్యం నేను చూపించాలి. మై స్కిల్ డెవలప్మెంట్, మా స్కిల్ ఎంత ఉందో చూపించాల్సింది పొలిటికల్లా. పార్టీ చూపించాను, ప్రభుత్వం చూపించాలి. సో దీన్ని బట్టి మీరు కష్టాన్ని నమ్ముతారా లేకపోతే లక్ని నమ్ముతారా? కష్టం చేస్తే లక్ పక్క వస్తుంది మేడం. కష్టం చేస్తే లక్ పక్కా వస్తుంది. ఓకే. సో మీరు ఇంత పెద్ద స్థాయికి రావడానికి మీకు లక్ కారణం అంటారా, కష్టమే కారణం అంటారా? కష్టం 90%, లక్ 10%, కలిసి 100% సక్సెస్ అయింది. ఓకే. సో మీరు రేవంత్ రెడ్డి గారిని కలిసి పర్సనల్ గా ఈ మత్స్యకారులకు సంబంధించిన విషయాలు మాట్లాడుకునేటప్పుడు రేవంత్ గారు మీకు ఎలాంటి సపోర్ట్ చేశారు? ఎలాగా? ఒక వ్యక్తిని, ఓ సాధారణ కార్యకర్తని, ఒక కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ సభ్యుడిని రాష్ట్ర స్థాయి నాయకుని చేసింది రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు పోయినా ఆయన సానుకూల స్పందన, ఆయన ఇచ్చే రెస్పాన్సు, ఆయన ఇచ్చే ప్రతి మాట నేను ఎప్పుడు మర్చిపోలేను. ఒక వ్యక్తి చెదిరించుకుంటారు, మంత్రి ఎవరైనా ఎమ్మెల్యే పోతే పచ్చగా ఉంటారు వేరే పార్టీలో. ఇక్కడ ఉండదు. మనం ఒకసారి సమస్యకి వెళ్ళిన తర్వాత ఆ సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో ఉంటారు. వేరే వాళ్ళు అయితే ఎందుకు వచ్చారు, ఏం కథ, ఏంది, ఇదంతా ఓకే ఏముంటుంది వేరే పార్టీలలో. కాంగ్రెస్ అట్టు ఉండదు. చైర్మన్ గా మీరు ఒక చైర్మన్ గా ఇప్పుడు ఉన్నారు కాబట్టి, ఒక మంచి స్థాయిలో ఉన్నారు కాబట్టి, మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంది మీ పేరు వినగానే? అంటే ఇప్పుడు మనవాడు మెట్టు సాయి కుమార్ అంటున్నారు. ఆ మనవాడు మెట్టు సాయి కుమార్ని మా పేరు కాపాడుకోవాలనుకుంటే 100% మాకు మంచి చేయాల్సిందే. కనీసం పాసింగ్ మాసం రావాల్సిందే. కాబట్టి నేను ఎప్పుడు మ్యాక్సిమంగా మినిమంగా 100 మార్కుల క్వశ్చన్లో 80 మార్క్స్ వచ్చే ప్రయత్నిస్తాను. ఏ అదృష్టం బాగా 36 మార్క్స్ తీసుకొస్తాను. పాస్ అయితే అవుతా. నాకు ఇచ్చిన ప్రతి పనిలో పాస్ అవుతా. ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఎందుకంటే నేను దేవుడిని నమ్ముతాను, నా ఫలితాన్ని నమ్ముతాను, నేను చేసే మంచిని నమ్ముతాను, నాకు ఎదురు కష్టాన్ని నమ్ముతాను. ఏది అవసరం ఉన్నా నేను సేవ చేయడం ఎప్పుడు మర్చిపోను, మంచిని ఎప్పుడు మర్చిపోను. ఈ కొన్ని నిర్ణయాలు తీసుకోను కాబట్టి ఇప్పుడు ఈ స్థాయిలో అవ్వడం జరిగింది. సో మిమ్మల్ని ఇంత పెద్ద పొజిషన్ లో చూసిన తర్వాత మీ తల్లిదండ్రుల స్పందన ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? మా అమ్మ కానీ మా కుటుంబం కానీ అందరూ చాలా ఫీల్ అవుతుంటారు. మొత్తం మా నాన్న తరపు కుటుంబము, అమ్మ తరపు కుటుంబం అందరూ ఉంటే ఫోన్ చేసి మీ అబ్బాయి నేను వాళ్ళొకళ్ళు అవునవును మా కొడుకు అవును అట్లా అలా ఉంటుంది. అది అది చెప్పలేని ఆనందం, మన కళ్ళ ముందు చూడలేని ఆనందం అది. ఇప్పుడు ఇంతకుముందు అమ్మకు చాలా మంది అమ్మకు ఫోన్ చేసేది ఎట్లున్నావు అని ఫోన్ చేసేది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు చైర్మన్ గా ఉన్నారా, కలుస్తున్నారా, చేస్తారని మా అమ్మకు ఎక్కువ ఫోన్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అమ్మగారికి ఇంతకుముందు డైలీ 1 to 4 ఫోన్ వచ్చేది అంతే. ఇప్పుడు కనీసము డైలీ 100 పైన ఫోన్ వస్తున్నాయంట అమ్మకు. చాలా ఫోన్ డైలీ ఏ టైం ఉంటుంది కలవచ్చా, ఏ టైం కలవచ్చు అని చెప్పి వస్తుంది. ఇక మా అమ్మ అంటుంది నేను కూడా ఒక పెన్ పేపర్ తెచ్చుకుని సార్ రాసుకుంటున్నాను మా అమ్మ అంటుంది. మా అమ్మ కూడా చాలా అంటే సహకరించడం చాలా మా అమ్మకు చాలా సపరేట్ ట్రాక్. సో ఇంత మంచిగా ఇవన్నీ నైపుణ్యాలు, ఇవన్నీ కట్టుబాట్లు, ఇవన్నీ మీకు ఉన్నాయంటే ఖచ్చితంగా మీ వెనకాల ఎవరో ఒకరు ఉండాల్సిందే ఖచ్చితంగా. మీ రోల్ మోడల్ ఎవరు అసలు?
అంటే రాజకీయంగా పీజీఆర్ గారి యొక్క రాజకీయాన్ని నేను ఎక్కువ నమ్ముతా. మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు, మంచి వ్యక్తి, అందరికీ టైం ఇచ్చే వ్యక్తి, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఉదయం అయినా సాయంత్రం అయినా ఏ టైం అయినా కలిసే వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గర మనం అంటే చూశాను నేను చాలాసార్లు, అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా చూశాను కాబట్టి నేను ఒక సిస్టమ్ నేను ఫాలో ఉన్నాను ఆ టైంకి. నేను చిన్నపిల్లగా జస్ట్ స్మాల్ కిడ్ ఒక 8 years 10 years టైంలో ఇదేది నేను కొంచెం ప్రత్యక్షం చూశాను కూడా. అప్పటి నుంచి ఏదో ఒక చిన్న పార్ట్ కావాలని అనిపించింది. ఇప్పుడు సరైన సమయంలో హైదరాబాద్ నగర కాంగ్రెస్కి మరో పీజీఆర్ కావాలనిపించింది. నైస్. సో మీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఎలాంటి సిద్ధాంతాలు నేర్చుకున్నారు, మీరు సొంతగా ఎలాంటి ప్లాన్ వేసుకున్నారు ఈ అభివృద్ధి చేయడానికి కార్యక్రమాలు? అంటే ఏంటంటే కొన్ని పకడ్బందీగా కొన్ని ఆలోచనలు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఫిష్ స్టాల్స్ కేవలం 5 ఉన్నాయి, మత్స్యకాలకు సంబంధించిన ఫిష్ స్టాల్స్. ఇప్పుడు ప్రతి డివిజన్లో ఒకటి పెట్టాలని ఆలోచన. ఇప్పుడు హైదరాబాద్ ప్రతి గల్లీలో మనకు ఒక చికెన్ బిర్యానీ సెంటర్ ఉంటుంది, ఒక మటన్ బిర్యానీ సెంటర్ ఉంటుంది, మీల్ సెంటర్స్ ఉంటాయి, కానీ ఫిష్ క్యాంటీన్ అనేది లేదు. హైదరాబాద్ నగర్ కూడా ఫిష్ క్యాంటీన్ ఉంది. కాబట్టి హైదరాబాద్ నగరంలో మినిమం ఒక 10 ఫిష్ క్యాంటీన్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరికి ఇక ఫిష్ సంబంధించిన వ్యవహారాలు అటాక్ చేయాలని చెప్పి మా ఉద్దేశం అది. ఓకే. సో ప్రస్తుతానికి మీకు అమలు ఉన్న ప్రాజెక్ట్స్ ఇవి చేయాలని చెప్పి ఫిష్ క్యాంటీన్, ఫిష్ స్టాల్ ఏర్పాటు చేయడం వల్ల మీకు నాణ్యమైన ఫిష్ తక్కువ ధర ఉంటుంది. మీరు మార్కెట్కి వెళ్ళేంత వరకు మీకు ఏముంటుందండి, 150 120 ఉంటుంది. ఏమో క్యాంటీన్లో మీకు 95 100 రూపాయలు ఉంటుంది. సో ఇప్పుడు మంత్లీ కార్డు ఇస్తాం, కార్డు అవసరం అనుకుంటే కార్డు ఇస్తాము. మీ కార్డు పక్కన మీరు స్వాప్ చేసి వెళ్ళిపోవచ్చు. కొత్త ఎక్కుతాము. ఇప్పుడు టెక్నాలజీ వాడుకోలేదండి. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు మీకున్నాయి, మీరు కార్డు ఉన్నాయి, మీకు SMS వస్తుంది ఏమని KFC నుంచి. ఈ రోజు KFCలో చికెన్ వింగ్స్ ఉన్నాయి, మటన్ వింగ్స్ ఉన్నాయి, చికెన్ సర్వ్ ఉన్నాయి, చికెన్ సేవ్ ఉన్నాయి. మీకు 230 రూపీస్ ఉన్న చికెన్ వచ్చేసి మీకు 199కి వస్తుంది, మీరు తీసుకుంటారా అంటది జొమాటో వస్తుంది. ఇప్పుడు మేము అట్లా ఇస్తాం. మేము ఇప్పుడు ఈ రోజు మీకు చేప కేవలం 99 రూపీస్ దొరుకుతుంది కిలో, అంటే మీరు తీసుకుంటారు కదా. అలాంటి వ్యవస్థను నేను కాపాడుతుంటాం, చేయాలని చెప్పి ఉద్దేశం మాకు అది. ఓకే. సో ఇలాంటివి మంచి మంచి ఐడియాస్ మీకు ఉన్నాయి ప్రెసెంట్ అయితే. సో ఇప్పుడు మీ ఇన్ని మంత్స్ అవుతుంది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, సో దీంట్లో మీకు నచ్చిన రోల్ ఏంటి? అంటే మీరు చేసిన దాంట్లో చాలా వరకు మీరు పార్టిసిపేట్ చేసి ఉంటారు, దాంట్లో మీకు మంచిగా ప్రౌడ్ గా ఫీల్ అయిన మూమెంట్స్ ఏమున్నాయి? మొన్న రుణమాఫీ అండి. రుణమాఫీ సంబరాలు చేయడంలో అలా కూడా మనం ఒక పార్టీ కావడం చాలా హ్యాపీ అనిపించింది. ఎట్లా అంటే అదేదో ఒక పెద్ద బరువు పోయింది ఒంటిలోంచి. ఇంత ఆ బరువు అనేది మన భుజాల పైన ఉండే, ఆ బరువు పక్కన పెట్టడం వల్ల ఎంత ఫ్రీ హ్యాపీనెస్ బాడీ అయింది అట్లయింది. రుణమాఫీ చేసిన తర్వాత అదేదో మనం యుద్ధం గెలిచినట్టే ఫీలింగ్ వచ్చింది నాకైతే. కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క ధైర్యం మెచ్చుకోవాలి. ఆ ధైర్యం చేయడం అంటే కూడా చాలా గట్స్ కావాలండి. అది ఓవర్తో కాదు. చాలా మంది నాయకుల వ్యవస్థలో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే అప్పుడు మనం మనం ఏమై వింటుండే, 1971లో ఇందిరాగాంధీ గారు భారతదేశం సంబంధించిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ పెద్ద పెద్ద వ్యవస్థ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా భారతదేశంలో టెక్నాలజీ తీసుకురావాలని చెప్పి రాజీవ్ గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు 1991లో. అదొక పెద్ద కఠిన నిర్ణయాలు. అప్పుడు ఎంతోమంది శ్రామికుల శ్రమ అది అని చెప్పి ఎంతోమంది ప్రతిపక్షాల మాట ఉంది. కానీ 1991లో ఒక డిజిటల్ ఇండియా లాంచ్ చేయాలి ఇండియాలో, తద్వారా సెల్ ఫోన్లు కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి ముందుకు వస్తాయి, తద్వారా శ్రమ తగ్గుతుంది, మనం పని సమయంలో ముందుకెళ్తామని చెప్పి తీసుకుంటే రాజీవ్ గాంధీ గారి నిర్ణయాలు, వైఎస్ఆర్ గారి నిర్ణయాలు, ఉచిత కరెంటు, అది కూడా చాలా డేంజరస్ నిర్ణయం. అది కూడా ఇది కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నిర్ణయము రుణమాఫీ. రీసెంట్ గా ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కాంబినేషన్ లో మనకి ఒక అసెంబ్లీ సమావేశంలో పెట్టుకున్నారు, మీటింగ్ భేటీ అయింది కదా. సో దాంట్లో మనకి మత్స్యకారుల కోసం సపరేట్ గా తీసుకున్న నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఏముంటాయి అంటే ఇప్పుడు అంటే కొన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పెద్ద డ్యామ్స్ ఉన్నాయి, మనకి సముద్రాలు లేవు. ఆంధ్ర చుట్టుపక్కల అంతా విశాఖ, శ్రీకాకుళం, మచిలీపట్నం అని మొత్తం ఫోర్ట్ ఏరియా ఉంటుంది. ఆ ఫోర్ట్ ఏరియాకి సంబంధించిన వ్యవహారం ఉండొచ్చు, కానీ వాళ్ళకు కూడా మంచి వ్యవస్థ ఉంది కాబట్టి ఇక్కడ సంబంధం ఉండదు. ఇక్కడ ఉన్న చెరువులు, గుంటలు, డ్యామ్స్ ఉన్నాయి. ఇక్కడ 14 చెరువులు ఉన్నాయి, 16 మేజర్ డ్యామ్స్ ఉన్నాయి. ఆ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రం పటిష్టంగా ఉంటుంది. మేము ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి మేము సప్లై చేయాలా, ఇండియా సప్లై చేయాలనే వ్యవహారంలో మేము ముందుకు వెళ్తాము. వ్యవస్థని ఎప్పుడు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంటాము. ఓకే.
సో మీకు ఇప్పుడు అగెనెస్ట్ గా ఉన్న పార్టీస్ అన్ని మీకు ముందుకెళ్ళడానికి అగెనెస్ట్ గా ఉన్న పార్టీస్ కి చెప్పాలి అంటే ఇప్పుడు మనకి చాలా ట్వీట్స్ కానీ కమెంట్స్ కానీ వీళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే మీరు ఏం చెప్తారు అన్ని విషయాల్లో 6 గ్యారంటీల గురించి? మీరు రైతాంగాన్ని రైతాంగ కుటుంబ సభ్యులని మీరు ఆదుకోకుండా పర్లేదు. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు రాజకీయ మాత్రం చేయకండి. ఆ కుటుంబాలు ₹1,00,000 రుణమాఫీ అయిన తర్వాత హాయిగా నిద్రపోతున్నాయి. ఇంకా మరి త్వరలో ₹1,00,000 రుణమాఫీ అవుతుంది. అప్పుడు కూడా వారి యొక్క ఆనందాలు బాగుంటాయి. కానీ మీరు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక న్యూస్ మాట్లాడాలి, రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాలి, రైతాంగాన్ని అపోగ పెట్టాలి, రైతాంగంలో లేని సమస్య సృష్టించాలని అనుకుంటే బీజేపీ నాయకుల మీరు మీ రాక్షస గుణాన్ని, మీ రావణ గుణాన్ని, మీ మీ రాబందుల బకాసుల గుణాన్ని మర్చిపోండి. ఓకే. సో ఇప్పుడు రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాంగమే బీజేపీ బీఆర్ఎస్. రావణాసురుడు, జరాసంధుడు, యమధర్మరాజు అన్ని కలిస్తేనే బీజేపీ బీఆర్ఎస్. ఓకే, రెండు కంబైన్ అంటారు. కంబైన్ కవల పిల్లలు, అవభక్త కవలలు. ఓకే. సో ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో మీకు కాకుండా సోషల్ సర్వీసెస్ ఏమైనా చేస్తున్నారా? అంటే నేను ఇప్పుడు చాలా మంది అందరూ నేను ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన అంటారు. నేను ఆర్ఎస్ఎస్ కాదు, రాజీవ్ గాంధీ సేవా సమితి. నేను ఒకసారి ఇచ్చిన కింద కార్డు ఇస్తే ఎలా చేసిందంటే అప్పుడు బీజేపీ వాళ్ళు వెబ్సైట్ మా ఆర్ఎస్ఎస్ లో ఫౌండర్ అని అన్నారు. అరే ఆర్ఎస్ఎస్ అంటే రాజీవ్ సేవా సమితి ఆయన చెప్పిన అంటే అలాంటి అట్లా ట్రూ చేసి వీళ్ళు. నేను ఆర్ఎస్ఎస్ ఫౌండర్ అని చెప్పిన ఉదయరా. ఆర్ఎస్ఎస్ ఫౌండర్ నువ్వు అన్నారు. అది నాయన ఆర్ఎస్ అంటే రాజీవ్ సేవా సమితి. మీరు కూడా నా డిజిటల్ మన గూగుల్ లాగ్ కొట్టి చూడండి, అదే ఉంటుంది అందులో. అంటే ఎప్పుడైనా కానీ రాజీవ్ గాంధీ గారి యొక్క జీవితము ఎప్పుడైనా కానీ ప్రతిపక్షంగా ఉండే. సో హెల్త్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఆరోగ్య సేవా కేంద్రాలు అని చెప్పేసి పెడుతున్నారు కదా మనకి ప్రతి ఒక్క విలేజ్ కి. సో అట్లా మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మనకి హెల్త్ పరంగా? మేము చూడవచ్చు గత ప్రభుత్వంలో 5 లక్షలు మాత్రమే ఉండే ఏది హెల్త్ విషయంలో. కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే డిసెంబర్ 9వ తేదీన 10 లక్షలకు ఆరోగ్య చేశాము. ఆరోగ్యశ్రీకి ఇంతకు ముందు కొన్ని అడ్డంకులు ఉండే. ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు వైట్ కావాలి, ఇంత ఎల్ఐసి ఉండాలి, ఇంత ఇన్కమ్ ఉండాలి, ఇల్లు ఉండొద్దు, ఇంటి మీద చెత్త ఉండొద్దు, ఇంటి ముందు కారు ఉండొద్దు, ఇంటి వెనకాల సైకిల్ ఉండాలి, అన్ని నిబంధనలు పెట్టారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ద్వారా అలాంటి నిబంధనలు లేవు. 10 లక్షల ఆరోగ్యశ్రీ అందరికీ వర్తిస్తుంది, అర్హులైన ప్రతి కుటుంబానికి వర్తిస్తుంది. ఇప్పుడు చాలా మంది బీఆర్ఎస్ నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయిపోతున్నారు. డే బై డే మనకి న్యూస్ అనేవి అప్డేట్ అయిపోతూ ఉంటున్నాయి. సో కారణం ఏంటంటారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి? మేడం ఇప్పుడు ఏమంటారంటే రాజకీయ పురోగతి, రాజకీయ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకి పూర్తి తెలుసు. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ బీజేపీ పార్టీకి అమలు పోయింది, అందులో ఉంటే మా రాజకీయం అందరూ దెబ్బతింటని చెప్పి బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. మాకు మమ్మల్ని ఎలాంటి పని చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధిష్టానం పనిచేయలేదు. పార్లమెంట్ ఎన్నికల్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పనిచేస్తే బీజేపీకి బెనిఫిట్ కాదు, కాంగ్రెస్ బెనిఫిట్ అవుతుంది అని చెప్పి వాళ్ళందరికీ ఉన్న అస్త్రాలను పక్కన పెట్టించి అస్త్ర సన్యాసం పెట్టించింది ఎవరు? బీఆర్ఎస్ అధినేత. తెలిసిపోయింది. ఎప్పుడైనా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావచ్చు, కమిట్మెంట్ కావచ్చు, పొత్తు కుదరవచ్చు. కాబట్టి మా రాజకీయంలో వ్యవహారం ఉండదు. కానీ బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రూల్స్ కానీ ఇప్పుడు 6 గ్యారెంటీలు ఈ పథకాలన్నీ కూడా మొత్తం కాపీ చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అనేసి అంటున్నారు. చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు. దానికి మీ స్పందన ఏంటి? కాపీ అండి, ఆదర్శం చెప్పొచ్చు కదా. ఆదర్శం అవ్వచ్చు, నెగిటివ్ చేసేవా నెగిటివ్ చేస్తున్నారు. మనం మంచి చేస్తున్నామంటే ఇంకొక దాన్ని మెచ్చుకుంటూ వాళ్ళు చేస్తున్నారు. మంచి కాపీ అనొచ్చు కదా, ఆదర్శం అనొచ్చు కదా. 2 విధాలుగా చెప్పుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు మనకు చూడండి, మన చేతిలో ఉన్నది కర్పూరం ఉంది, మీరు ఉప్పు అనొచ్చు, నేను కర్పూరం అంట. అది చూసే విధానం ఉంటది. సో పాజిటివ్ గా వస్తే ఓకే, ఆదర్శంగా తీసుకుంటే ఓకే, బట్ నెగిటివ్ గా మంచి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సామెత ఉంది, చెడు ఎప్పుడు 10 నిమిషాల్లో ఊరంతా పోయిస్తుంది, మంచి ఎప్పుడు సమయం తీసుకున్నా మంచిగా పోయిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ఇప్పుడు పక్క రాష్ట్రాలు ఇప్పుడు మేము కూడా ఫ్రీ బస్ తీసుకున్నాము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. మేము ఎక్కడ తీసుకున్నాము? కర్ణాటక రాష్ట్రం తీసుకున్నాం కదా. మా కాంగ్రెస్ పార్టీ విధానం తీసుకున్నాం కదా. అంటే కాపీ కూడా కాదు, ఆదర్శంగా తీసుకుంటాం కదా.
మీరు ఏదో మీ కళ్ళకున్నటువంటి మాట్లాడితే నోటుకొచ్చి మాట్లాడితే మంచిదే. అసలు అసలు అని అంటారు అది బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు రాజకీయం చేయాలనే ఉద్దేశం తప్ప ఎప్పుడైనా కూడా ప్రజలకు మంచి అయితే ఓరవలేని కళ్ళు, ఆ గుణాలు, ఆ ముఖాలను చూస్తే నాకైతే ఈర్ష వస్తుంది. నాకైతే అలా చూస్తే చీరగొడితే అలా చూస్తే. ఎందుకంటే ఎప్పుడు ప్రజలకు మంచి చేద్దామని ఒక్క ముచ్చట నోటి ఆ పలుకులు పలకరు. సో మీరు చెప్పినట్టు ఆగస్టు 15th వరకు మేము ఆ కాంగ్రెస్ పార్టీ అని నిరూపించుకుంటాం, అన్ని గ్యారెంటీస్ ని కవర్ చేస్తామని మీరు ఇచ్చిన హామీ ఖచ్చితంగా జరుగుతుందంట. ఆగస్టు 14 తేదీ లోపు రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అవుతుంది. మనం ఆగస్టు 15 జెండా గురించి సాయంత్రం మాట్లాడతాం. ఓకే. సో లాస్ట్ గా ఫైనల్ గా మీరు చెప్పాలంటే మత్స్యకారులకి మీరు ఎలాగా అండగా ఉంటారు, వాళ్ళకి నష్టపోయిన వాళ్ళకి మీరు ఎలాగా సహాయం అందిస్తారు? అట్టడుగు ఉన్న మత్స్యకార ప్రతి కుటుంబాన్ని రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఆదుకుంటాం. అట్టడుగున్న కుటుంబాలని ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, రేవంత్ రెడ్డి గారి ధ్యేయం. ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే వ్యవస్థని కూడా మేము దూరం పెట్టేస్తాము. మత్స్యకారులకు ఇబ్బంది కలిగే ఏ సమస్యని కూడా మేము పరిష్కరించే ముందుకెళ్తుంటాము. ఎవరైనా చిల్లర ముల్లరుగా మాట్లాడాలనుకుంటే మీరు వచ్చి కరెక్ట్ వచ్చి ఇక రండి మాట్లాడతాం మీతోని. మీరు చాలా మటుకు అందరూ రాజకీయం కోసం మత్స్యకారులను మాట్లాడితే ఇప్పుడు ఊరికే ప్రసక్తి లేదు. ఇంతకుముందు ప్రభుత్వాలు మత్స్యకారులను ఓటర్లుగానే పరిగణించినాయి. ఇప్పుడు మేము కూడా నాయకులను మాకు తెలిసిపోయింది. కాబట్టి మీరు ఇన్ని రోజులు మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీ ముక్కు నీళ్ళకి రాసి మాకు క్షేమం చెప్పండి. మత్స్యకార కుటుంబాలని కేవలం ఓటర్లుగా పరిగణించి వారితో రాజకీయం చేసుకున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మాకు మా మత్స్యకార కుటుంబాలకు రోడ్డు పైన మీ ముక్కు నీళ్ళకి రాసి మాకు క్షేమం చెప్పాలి. సో లాస్ట్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నినాదాన్ని మా వ్యూవర్స్ కి ఏమైనా చెప్తారా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన ప్రతి క్షణం నుంచి సంక్షేమ ఫలాలని ముందుకు తీసుకునే విధంగా ముందుకెళ్తున్నాము. సంక్షేమ ఫలాలంటేనే కాంగ్రెస్ పార్టీ విధానంలో ఎప్పుడు ప్రజల పక్షమే ఉంటుంది. ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటాము. వేరే వాళ్ళు రాజకీయం చేసినంత వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ చేయదు. ప్రజల ఇబ్బందులను పెట్టి ఏ పథకాన్ని మేము ముందుకు తీసుకురాము. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షమే. కాంగ్రెస్ పార్టీ వచ్చిన మీరు చూడండి, ప్రతి వ్యవస్థలో మీరు సెక్రటరియట్లో ఇంత ముందుకు ఎవరు కాలు పెట్టేది కాదు. ఇప్పుడు కుప్పలే వస్తుంది. ఎందుకు వస్తున్నారు? సమస్యలు పరిష్కరించేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి. ఇంతకుముందు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఏ ఎమ్మెల్యేని చెప్పేది. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్పంచ్ని కలుస్తున్నారు, జిల్లా పరిషత్ మెంబర్ని కలుస్తున్నారు, వార్డు మెంబర్ని కలుస్తున్నారు, కౌన్సిలర్ని కలుస్తున్నారు, పార్టీ శాఖలను కలుస్తున్నారు. అది రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ కి తేడా. ఓకే. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరగని పనులన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సర్పంచ్ గాని అందరినీ ప్రతి ఒక్కరిని నావాలు అనుకొని తన మనిషి అనుకొని వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారంట. కలిసిన తర్వాత వచ్చిన మనోధైర్యం చాలా పెద్ద ఉంటుంది. ఓకే. ఆ మనోధైర్యం అనేది ఇవ్వడమే చాలా పెద్ద ఆయుధాన్ని రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ సాయి కుమార్ గారితో ఇంటర్వ్యూ. సో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. యూబ్లెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి.